మీ ఇంట్లో చూసుకో నేను ఎప్పుడు కానీ అలా చెప్పిన వాళ్ళు ఎప్పుడు కూడా మంచోళ్ళు కాదు. అలా చెప్తే ఏమంటారు, ఇదా బాబా దాని ఇల్లు చూసుకోమని. నా ఇల్లు నేను చూసుకుంటున్నాను, నేను కాదని అంటలేదు. కానీ ఎదుటి వారు కూడా మనతో పాటు బాగోవాలని మనం అనుకోవడమే. అదే దేవుడు ఏమన్నా పొరుగు వారిని ప్రేమించమని అన్నాడు. అంతేగాని మన కంట్లో దూలాన్ని ఉంచుకుని ఎదుటి వారి కంట్లో నలుసుని తీయమని అనలేదు కదా. ముందు మన కంట్లో దూలాన్ని తీసుకోమని అని అంటున్నాడు. కానీ మన కంట్లోనే దూలం అలాగే ఉంటది, కానీ ఎదుటి వారికి మాత్రమే మనకు కనిపిస్తుంది. మన కంట్లో దూలం కాదు కదా. లేకపోతే ఈ ప్రపంచం అంతా మన కంట్లో ఉన్నా కూడా మనకు కనపడదు, మనకి ఎదుటి వారిదే కనపడుతుంది. దేవుడు అలాగే అంటలేదు కదా. ఏమంటున్నాడు ఇక్కడ, అహంకారం గల దృష్టి తన పొరుగు వారి చాటున దూషించే వారిని నేను సంహరించేదని అని అంటాడు. అంటే మనం చాటున ఎప్పుడైతే ఎదుటి వారిని అంటామో అప్పుడు దేవుడు మనల్ని సంహరిస్తానన్నాడు. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపనని అన్నాడు. అంటే గర్వం దేనికి నాశనము? సర్వము కూడా నాశనమే. మనం చాలా గర్వంగా ఉంటాము, చాలా గేర్గా మాట్లాడతాము. ఒక్కొక్కసారి ఒకవేళ మాట్లాడకూడదు అనుకున్నా కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ టైము అలా వచ్చేస్తుంది. కానీ అప్పుడే దేవుడు ఏమంటున్నాడు, సహించుకోమని అంటున్నాడు, ఓర్చుకోమని అంటున్నాడు. కానీ మనం ఆ ఓర్పు అనేది మన హృదయాల్లో లేవు. గర్వము నాశనమునకు కారణమని అంటాడు. గర్వించిన వారిని నేను సంహరించేదని అని అంటున్నాడు. అంటే గర్వపడితే దేవుడు మనల్నే శిక్షిస్తాను అంటున్నాడు. నా యొద్ద నివసించినట్లు దేవులో నమ్మకస్తులు కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమంది నడిచివాడు నాకు పరిచారకులు. మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములు ఆడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణములో పాపము చేయువారు అందరినీ నిర్మూలన చేయుటకు దేశమందరూ భక్తి